ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీ కుటుంబాలు బాగుండాలని అనుదినం మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మీరు మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. తప్పక మీ అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైనటువంటి మాటలను చెప్పుకుందాం. మత్తయి సువార్త నుండి 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రభువారు మనతో ఒక అమూల్యమైనటువంటి మాటను, ఒక విశేషమైనటువంటి మాటను, అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే చాలామంది జీవితాల్లో ఏదో తెలియని భారాలు మోస్తూ ఉన్నారు. అటువంటి భారాల్లో నుండి ఒక విశేషమైనటువంటి మాటను, 1, 2, 3 మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా కుటుంబ భారం. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటారు. కుటుంబ భారం అంటే మనకు తెలియంది ఏమైనా ఉందండి? కుటుంబంలో పోషణ కానివ్వండి, కుటుంబంలో పిల్లలు కానివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను కానివ్వండి, ఇవన్నిటిని మనం ఒకసారి చూసినప్పుడు కొంచెం భారం అనిపిస్తూ ఉంటుంది. చాలామంది జీవితాల్లో పిల్లలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలను పోషించడం, ఆ పిల్లలను చదివించడం, ఆ పిల్లలకు కావలసినటువంటి అవసరతలని సమకూర్చాలంటే భారమైనటువంటి పని. చాలామంది ఇసుకుపోతూ ఉంటారు. అయ్యో, ఈ కుటుంబంలో ఉన్నటువంటి భారాన్ని మోయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జీవనోపాధి సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఏ విషయంలోనైనా నీవు బాధపడుతూ ఉంటే దేవుని దగ్గరికి రా. నీ భారం ఏదైనా కానీ దేవుడు తీసేసి నిన్ను ఆశీర్వదించుతాడని దేవుని సేవకునిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు చాలామంది తెలియని భారాలు మోస్తూ ఉన్నారు. వాటన్నిటిని దేవుని పైన వేయండి, తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపం అనేటువంటి భారం చాలా భయంకరమైనదండి. ఇది పాపం అనేటువంటి భారం. చాలామంది కుటుంబ భారాలు మోయిచున్న వాళ్ళు కొంతమంది అయితే, పాప భారం మోయిచున్న వాళ్ళు మరికొంతమంది. పాప భారం అంటే ఏంటి? చాలామంది వ్యభిచారంలో జీవిస్తూ ఉన్నారు, జారత్వంలో జీవిస్తూ ఉన్నారు, సరశోక్తులతో జీవిస్తూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ జీవిస్తూ ఉన్నారు, అబద్ధాలు మాట్లాడుతూ జీవిస్తూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో జీవిస్తూ ఉన్నారు. ఇది భయంకరమైన భారం. ఈ భారం మోస్తున్నంత కాలం ఈ జీవితంలో అద్భుతం కానీ మేలులు కానీ జరగవు. వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు రాగలిగితే గాక దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. కుటుంబ భారము కంటే, పాప భారము కంటే అమూల్యమైనది ఏంటి తెలుసా? నీలో ఉండవలసింది ఆత్మీయ భారం ఉండాలి, ఆత్మీయ మంట ఉండాలి. ప్రార్థించాలి, వాక్యమును చదవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అనే ఒక ఆకాంక్ష నీలో ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలనే ఒక ఆకాంక్ష నీలో ఉంటే ఆత్మీయ భారం దేవుడు నీలో పెంచుతాడు. మోకాళ్ళ అనుభవం ఉందా? ప్రార్థన అనుభవం ఉందా? విశ్వాసం అనే అనుభవం ఉందా? సహవాసం అనే అనుభవం ఉందా? మందిరానికి వెళ్ళేటువంటి అనుభవాలు నీకున్నాయా? దేవుని బిడ్డలారా గమనించండి. కుటుంబ భారాన్ని దేవుడు మోయగలిగినటువంటి వాడు, పాప భారాన్ని తీసి నిన్ను క్షమించగలిగిన వాడు. ఆత్మీయ భారం కలిగితే వర్ధిల్లింపజేసి అద్భుతాన్ని జీవితంలో జరిగిస్తాడు దేవుడు. దేవుని వాక్యం అంటుంది, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నీకు దేవుడు అద్భుతం చేసి ముందుకు నడిపించులాగన నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. బిడ్డలందరినీ దీవించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.